ఒక కాలుకి వెరికోస్ వెయిన్స్ గుర్తించి సర్జరీ చేస్తే కనుక వేరొక కాలుకి అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఒక కాలికి రెండో కాలికి అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగానే ఉంటాయి. ఓకే. కానీ అది ఏమి కన్ఫర్మ్ గా ఇన్ని రోజుల్లో రావాలి అన్ని రోజుల్లో రావాలని మనం ఎక్కడ చెప్పలేం. అంటే కొందరికి ఒక కాళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఒక కాళ్ళు తక్కువగా ఉంటుంది, కొందరికి రెండు కాళ్ళలో ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా రెండు కాళ్ళ మీద పడుతుంది. మన బాడీ వెయిట్ అంతా మనకు కూర్చున్నప్పుడు కానీ నించున్నప్పుడు కానీ అది సమాంతరంగా పడుతుంది. కాబట్టి ఒక కాల్లో మనం ఎక్కువ ప్రెషర్ వేసి నడవడము వీటన్నిటి వల్ల ఒక కాళ్ళు ఎక్కువ కనిపించచ్చు. కానీ బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు రెండు కాళ్ళలో లెఫ్ట్ కాల్లో ఎక్కువ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అట్లా. అండ్ ఎక్కువ సర్జరీ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటారు? వన్స్ సర్జరీ తర్వాత రికవరీకి ఎన్ని డేస్ పడుతుంది? ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ పేషెంట్కి సర్జరీ అవసరమా అవసరం లేదా, అవసరం లేదు అంటే ఏం చేయాలి అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ఆయన వ్యాధి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం టైట్ స్టాకింగ్స్ అంటాం. ఆ స్టాకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాకింగ్స్ వల్ల లాభం ఏంటి? ఉన్న వ్యాధి తగ్గదు కానీ వ్యాధి పెరిగి ఆపరేషన్ దశకు వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఒకసారి స్టాకింగ్స్ వేస్తే అది తగ్గుతుందా అంటే ఉన్న స్టేజ్ కంటే డిసీజ్ కిందికి వెళ్తుందా? అలా ఎప్పుడు జరగదు, కానీ అంతకంటే పెరగకుండా ఉండడానికి మాత్రం ఉపయోగపడుతుంది. చాలా మంది అడిగే ఇంకో మెయిన్ ప్రశ్న ఏంటి? ఎన్ని రోజులు మనం స్టాకింగ్స్ వేసుకోవాలి, ఎన్ని నెలలు వేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోగలిగితే అంత మంచిది. ఎప్పుడైతే స్టాకింగ్స్ ఆపేస్తారో ఆబ్వియస్ గా వ్యాధి పెరుగుతుంది. ఒకవేళ వ్యాధి లక్షణాలు ముందుగానే ఎక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా ఈ పేషెంట్స్ కి అవసరం అని అనుకున్న పేషెంట్స్కి డాప్లర్ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే అది ఎక్కువగా ఉంటుందో ఆ పేషెంట్స్కి మాత్రం మనం ఖచ్చితంగా ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. ఆ పేషెంట్స్కి చాలా రకాల టెక్నిక్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, సూపర్ గ్లూ థెరపీ అని, ఇలాంటి మోడర్న్ టెక్నిక్స్ అన్ని మనం చేస్తున్నాం. ఈ టెక్నిక్స్ తర్వాత ఇందాక మీకు చెప్పినట్టు మనకు బెడ్ రెస్ట్ అలాంటిది అవసరం లేదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆల్ యాక్టివిటీస్ వాళ్ళు ముందు ఎలా చేసుకున్నారో అలా హ్యాపీగా చేసుకోవచ్చు. రికవరీ పీరియడ్ ఇన్ని రోజులు మనకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు ఆ పని చేయదు ఈ పని చేయదు అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ 2 weeks వరకు మాత్రం జనరల్ యాక్టివిటీస్ అన్ని వారు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. 2 weeks తర్వాత వారు అవసరం అనుకుంటే హెవీ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ అలాంటివి కానీ అలాంటి యాక్టివిటీస్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో బయట చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వెరికోస్ వెయిన్స్ వాళ్ళు చూస్తారు. అండ్ ప్రత్యేకంగా యశోదాకి శ్రీకాంత్ రాజ్ గారి దగ్గరికి రావాలి అంటే ఏంటి స్పెషాలిటీ? యశోదాలో వెరికోస్ వెయిన్స్ ఎలా చూస్తారు? మా దగ్గర యశోదా హాస్పిటల్లో వారికోస్ వెయిన్స్కి ఏం చూస్తామంటే వి ట్రీట్ నాట్ ద డిసీజ్, ఈవెన్ ద పేషెంట్స్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్ అది. 2, వారికోస్ వెయిన్స్ ఏమి ప్రమాదకరమైన జబ్బు కాదు. అంటే దానివల్ల చేయకపోతే ఇమీడియట్ గా పేషెంట్ చచ్చిపోతాడు కాబట్టి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాంటిది కాదు. ఇట్ ఓన్లీ ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది? కాలు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం అది తగ్గడానికి, కాల్లో వాపు తగ్గడానికి, అది నలుపుగా మారి అక్కడ పెద్ద పెద్ద గాయాలు కాకుండా ఉండడానికి, ఇవి తగ్గడానికి మనం చేస్తాం. వాటితో పాటు పేషెంట్కి మనం మనోధైర్యం కూడా ఇవ్వగలగాలి. అంటే వారికి ఏంటిది? వారి డిసీజ్ ప్రాసెస్ ఓన్లీ చాలా మంది మా దగ్గరకు వచ్చే 40-50 ఏళ్ళ మంది, 60 ఏళ్ళ మంది వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ కాళ్ళలో నొప్పి మొత్తం వారికోస్ వెయిన్స్ వల్లే అనుకుంటారు. వారికోస్ వెయిన్సే కాకుండా ఇతరత్ర కారణాలు కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా అందులోకి వచ్చేది ఏంటి? డయాబెటిక్ న్యూరోపతి. దాని వల్ల కూడా వాళ్ళ కాళ్ళలో తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, గుంజడం అలాంటిది ఉంటుంది. అది కాకుండా ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దానివల్ల జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు అవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకొందరికి మనకు ఏజ్ రిలేటెడ్ న్యూరోపతి ఉంటుంది. ఫీమేల్స్ లో ముఖ్యంగా మెనోపాజల్ స్టేట్ లో హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కాల్లో తిమ్మిర్లు, కాల్లో హార్ట్ ఫ్లషెస్, బగబగా మండడము, పాదాల్లో నొప్పులు, ఒబిసిటీ వల్ల లావు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలా ఉంటుంది. అంటే ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. అసలు ఏ సంబంధమైన పెయిన్ ఉంది లేదా కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉందా అనేది పేషెంట్ కి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చాలా మంది వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ చేసేస్తుంటారు. కనబడ్డాయి కదా అని చేస్తుంటారు. చాలా హాస్పిటల్స్, చాలా మంది పేషెంట్స్ సఫరర్స్ మా దగ్గరకు వస్తుంటారు. అంటే రికరెన్స్ తో వచ్చిన పేషెంట్స్ మా దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు. సో ఇలా సమస్య ఒకటైతే ఆపరేషన్ ఒకటి చేయించుకున్న వాళ్ళు, ఒకటి సమస్యను నిశితంగా పరిశీలించి మల్టిపుల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయని వాళ్ళు మా దగ్గరకు చాలా ఎక్కువగా
వస్తుంటారు. Okay. అలాంటి పేషెంట్స్ మేము రెగ్యులర్ గా మంచి వైద్యంతో క్వాలిటీగా ట్రీట్ చేస్తాం కాబట్టి చాలా మంది పేషెంట్స్ ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ ని తీసుకొని రావడం, మోత్తాక్ వల్లనే మా దగ్గరికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. Okay. సో మా ప్రత్యేకలు మీకు ఆల్రెడీ చెప్పాను. అదే కాకుండా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ వీఆర్ హ్యావింగ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ హ్యావింగ్ ఎట్ అవర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్ కానీ పేషెంట్స్కి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ వెన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ బెటర్ అని మేము అనుకుంటాం. సో చాలా మీరు చెప్పారు ఇప్పుడు 50-60 ఏజ్ లో వచ్చేది ఇంతకుముందు వ్యారికోస్ వెయిన్స్, ఇప్పుడు చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుందని. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాకింగ్, ఎక్సర్సైజ్ అలాంటివి. సో యూజువల్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం మార్చుకోగలగాలి. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇందాక మీకు చెప్పినట్టు ఐదర్ వాకింగా, జాగింగా, రన్నింగా, సైక్లింగా, యోగానా, కరాటేనా, లేదా షటిలా, వాలీబాలా, వాళ్ళకి ఏది నచ్చితే అది సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయాలి. అదే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎదురుగా స్టూల్ లాంటివి తీసుకొని కాలు కొంచెం ఎత్తు మీద పెట్టుకుని కూర్చోవాలి. పడుకున్నప్పుడు కాలు కింద దిండు పెట్టుకుని పడుకోవాలి. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళు కానీ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు కానీ ప్రతి 2 hours ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక 5 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలి. జర్నీస్ చేసేటప్పుడు కూడా ఒక 6-7 hours జర్నీ చేస్తున్నారు, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా మధ్యలో ఎక్కడో ఒక చోట కార్ ఆపి అక్కడ ఒక 2 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ వెళ్ళాలి. అదే ఒక ట్రైన్లో, ఫ్లైట్లో వెళ్ళే వ్యక్తులు అయితే అట్లీస్ట్ లూ కోసమన్నా లేచినట్టు ఒకసారి వెళ్ళి రావాలి. ఈ విధంగా ఏంటంటే మనం మొబిలైజేషన్ ఎక్కువ పెంచుతాం కాబట్టి ఈ సమస్యలు కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీని మెయిన్గా అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్స్ తక్కువ తినాలి, ఎందుకంటే ఇవన్నీ మనకు ఉదరకాయాన్ని కాస్ చేస్తాయి కాబట్టి ఉదరకాయాన్ని కాస్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని మనం తగ్గించడంలో లేదా పూర్తిగా నివారించడమో చేయగలిగితే అది ఇండైరెక్ట్ గా మనకు వ్యారికోస్ వెయిన్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను వ్యారికోస్ వెయిన్స్ చెప్పిన ఏ అయితే జాగ్రత్తలు ఉన్నాయో అవి శరీరంలోని చాలా రోగాలకు నివారణకి అవి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వెరికోస్ వెయిన్స్ అంటే బ్లాకేజ్, అంటే రక్త కణాల్లో బ్లాకేజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ దానివల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. నిజమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కొందరు పేషెంట్ నా దగ్గర నాకు బయట వ్యారికోస్ వెయిన్స్ ఉంది అని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది, గుండె వైపు వెళ్ళే రక్తనాళం మీద ఆ రక్తం సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల గుండెలో బ్లాకేజెస్ వచ్చి చచ్చిపోతాం అని చెప్పారు. ఇమీడియట్ గా సర్జరీ చేయాలని చెప్పారు. అవసరమా డాక్టర్ గారని కంగారు తోటి కుటుంబ సభ్యులందరూ వచ్చిన వాళ్ళు చాలా దఫాల్లో మా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చారు. వీటిలో వ్యారికోస్ వెయిన్స్ అనేది బ్లాకేజ్ కాదు. వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏంది అంటే సిరల్లో ఏదైతే రక్తం పైకి వెళ్లాల్సినంత ఫాస్ట్ గా వెళ్లకుండా ఎక్కువ సమయం కాల్లోనే ఉండిపోవడం, అంతేగాని బ్లాకేజ్ ఏం కాదు. కాకపోతే అలా ఎక్కువ సమయం ఉంటుంది కానీ కొంత ప్రవాహం అనేది ఎప్పుడు హార్ట్ వైపు వెళ్తుంది. అంటే హార్ట్ కంప్లీట్ గా బ్లడ్ ఆగిపోయింది అనేది అబద్ధం. అంటే దాని ఫ్లో రేట్ ఏదైతే ఉంటుందో, అంటే వెళ్లాల్సిన వేగం ఎంతైతే ఉంటుందో అది పడిపోవడం వల్ల, అది మెల్లగా వెళ్ళడం వల్ల కాల్లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి తప్పించి దీనివల్ల హార్ట్ అటాక్ ఎవ్వరికీ రాదు. వ్యారికోస్ వెయిన్స్ వల్ల ఏ పేషెంట్ యొక్క ప్రాణాపాయం అయితే డెఫినెట్ గా జరగదు.